జగన్ 100% అందులో ఎలాంటి డౌట్ లేదు. జగన్ అంటారు. 100%. అంటే ఏ విధంగా చెప్పుకోవచ్చు బ్రదర్ మళ్ళీ జగనే సీఎం అంటే అంతగా అభివృద్ధి అని చెప్పుకోవచ్చా? అభివృద్ధి చాలా జరిగింది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చూస్తే అభివృద్ధి చాలా చేశాడు. అందులో అమ్మఒడి కావచ్చు, ఆసరా పింఛన్ కావచ్చు, వాళ్ళని పెట్టుకొని ఆసరా పింఛన్ ఇంటికెళ్ళి ఇవ్వడం, అలాంటి అనేక కార్యక్రమాలు చేశాడు. పేదలకు ఎంతో అభివృద్ధి దిశలో నడుస్తున్నాడు. గతంలో చూసిన ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చాలా మంచి చేసిందని చెప్పుకోవచ్చు. 100% జగన్ వస్తాడు. అంటే నిజంగా ఇంతగనం ఆంధ్రలో అభివృద్ధి కనుక ఉంటే ఎంతోమంది ఈరోజు యువత వచ్చేసి హైదరాబాద్లో వస్తున్నారు కదా ఉద్యోగ అవకాశాల కోసం, చదువు కోసం. ఇప్పుడు మీరు చెప్పింది నిజమే. హైదరాబాద్ యువత వస్తుందంటే గత ప్రభుత్వం కూడా ఉన్నప్పుడు కూడా యువత హైదరాబాద్కి వస్తూనే ఉంటుంది. అప్పుడు వచ్చింది, ఇప్పుడు వస్తుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తే యువతని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఐటీ అభివృద్ధిలో ఖచ్చితంగా అగ్రస్థానానికి తీసుకెళ్తాడు జగన్. ఈ ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో చేసింది పేదలకు, వృద్ధులకు, అలాంటి వాళ్ళకు చాలా మంచి డెవలప్మెంట్ చేసింది. కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ ఫోకస్ ఖచ్చితంగా యువత మీద పెడుతుంది. యువతకు ఖచ్చితంగా జాబ్లు వచ్చే అవకాశాలు కానీ వాటిని ఖచ్చితంగా మెరుగుపరుస్తుంది, పెంచుతుంది. 100% పెంచుతుంది. అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉచిత పథకాలు ఇచ్చేటువంటి నాయకుడు కావాలంటారు, లేదంటే ఉద్యోగ అవకాశాలు కల్పించే నాయకుడు కావాలంటారు? ఉద్యోగ అవకాశాలు కల్పించే నాయకుడు కావాలి. అలాగే పేదలకు ఖచ్చితంగా హెల్ప్ చేసే నాయకుడు కావాలి. పేదలు పేదలుగానే ఉండిపోతారు, ధనవంతులు ధనవంతులుగానే పోతారు. కాబట్టి ఖచ్చితంగా పేదలకు హెల్ప్ చేసే నాయకుడు కావాలి. ఖచ్చితంగా వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు కాబట్టి 100% చేస్తాడు. తన అడుగుజాడలోనే నడుస్తాడు. 100% జగనే వస్తాడు. అంటే ఎలా ఉండబోతున్నారు ఇప్పుడు టీడీపీ, జనసేన అలాగే బీజేపీ పొత్తుతో రాబోతున్నాయి. అంటే ఇంతమందిని తట్టుకునేటువంటి శక్తి జగన్కు ఉందని చెప్పుకోవచ్చు అంటారు ఈ ఎలక్షన్లో? మీరే చూసుకోవచ్చు, అందరూ ఏకమై వస్తున్నారు. జగన్ ఒక్కడు సింగిల్ వేస్తుండు. ఖచ్చితంగా జగన్ ఎజెండా ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా మళ్ళీ సెకండ్ సారి జగనే సీఎం అవుతాడు. ఎంతమంది కలిసి వచ్చినా అదేమి కాదు. సినిమాల ఫీల్డ్లో ఉన్న వాళ్ళు సినిమాలనే ఉంటే నడుస్తుంది. కాబట్టి రాజకీయంలోకి వస్తే రాజకీయం చేస్తా అంటే ఇక్కడ ఏం నడదు. గత ఎలక్షన్లో చూసాను, డిపాజిట్లు కూడా రాలేవు. తెలంగాణలో పోటీ చేస్తే ఆఖరికి డిపాజిట్లు కూడా రాలేవు. బరిలెక్కకి వచ్చిన ఓట్లు కూడా రాలేవు. ఖచ్చితంగా జగనే వస్తాడు, జగనే చేస్తాడు. వాళ్ళు ఎంతమంది వచ్చి కూటమి వచ్చినా కానీ జగన్ ఏం చేయలేరు. జగనే సీఎం 100%. మళ్ళీ జగనే సీఎం 100% జగనే సీఎం. ఓకే బ్రదర్. అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలి? ఎటువంటి నాయకుడు ఉంటే ఉన్నటువంటి రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందుతుందని చెప్పుకోవచ్చు? నాయకుడు అంటే ఖచ్చితంగా ఆలోచించాల్సింది విద్య గురించి, హాస్పిటళ్ళ గురించి, గవర్నమెంట్ హాస్పిటళ్ళను మంచి చేయడం, ఫెసిలిటీస్ కల్పించడం, పేదలకు మంచి విద్యను కల్పించడం. మెయిన్ విద్య, హాస్పిటల్, ఆరోగ్యం వాటికి చూసుకుంటే మాత్రం 100% రాష్ట్రం విద్య, వైద్యం, న్యాయం ఉంటే మాత్రం 100% రాజకీయంలో మన ఏ స్టేట్ అయినా సరే ముందుకెళ్తూ ఉంటుంది. ఓకే ఓకే బ్రదర్. రేపు ఎవరైతే యువత వచ్చేసి ఆంధ్రలో ఓటేసేటువంటి యువత ఎవరైతే ఉన్నారో ఏదైనా కూడా యువత వల్ల మంచి జరుగుతుందంటే యువత ముందడుగేయాలంటారు కదా. సో రేపు ఎవరైతే యువత ఓటేస్తున్నారో వాళ్ళకి మీరు ఒక సందేశాన్ని ఇవ్వాలంటే ఏమి ఇస్తారు భయ్య? ఒకటే నేను చెప్పేది ఏంటంటే యువత కొత్తగా వేసేవాళ్ళు కానీ ఎవరైనా కానీ ఓటుకు నోటుకు ఆశించకుండా ఓటేయాలి. ఎందుకంటే ఒక్కరోజు అమ్ముడుపోయే ఓటు మనం ఏంటంటే 2000 5000కి అమ్ముడు పోతున్నాం. మనం చూసుకున్నట్లయితే ఏదైనా ఒక మేకను కానీ ఏది కొన్నా కానీ అది ఒక్కటి ఎంత రేటు ఉంటుంది? 5000 10,000. కావుని కొన్నా ఏది కొన్నా అని ఒక 50,000 60,000 ఉంటుంది. మనం ఏంది మనిషి రేట్ ఎంత? 2,000 5,000. ఇదేనా మన రేటు? ఇది కాకుండా తీసుకోకుండా ఒక్కరోజు అమ్ముడు పోకుండా ఓటేస్తే ఖచ్చితంగా ప్రశ్నించవచ్చు. మనం ఓటు అమ్ముడు పోకుండా ఓటేస్తే మనం ప్రశ్నించవచ్చు. అమ్ముడు పోయినప్పుడు నువ్వు ఓటు తీసుకో, పైసలు ఇవ్వలేమారా అన్నట్లు వాళ్ళకు ఉంటుంది. మనం ప్రశ్నించలేకపోతాం, అమ్ముడు పోతాం. కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా కొత్త వాళ్ళు ఓటేసే వాళ్ళకి 100% చెప్తున్నాను, ఎవరు కూడా ఓటు నోటుకు అమ్ముడు పోకండి. ఖచ్చితంగా అమ్ముడు పోకుండా ఒక్కరోజు అమ్ముడు పోకుండా ఓటేయండి. ఖచ్చితంగా డెవలప్మెంట్ జరుగుతుంది. ఖచ్చితంగా ప్రశ్నించే తత్వం మన దగ్గర ఉంటుంది. ఓకే రైట్ బ్రదర్. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమాల నుంచి ఇప్పుడు రాజకీయంలోకి వచ్చినాక ఇప్పటివరకు గెలిచినటువంటి అనుమతి లేదు. అంటే ఎలా ఉండబోతుంది ఎన్నికల్లో అయినా పవన్ కళ్యాణ్ కానీ ఏదైనా ఏ పార్టీ అయినా ఒకవేళ గెలిస్తే అతను పిఠాపురంలో గెలిచే ఛాన్సెస్ ఉన్నాయో లేవో అది అక్కడ ప్రజలకి తెలుసు. కాకపోతే పవన్ కళ్యాణ్ రాజకీయాలకు వచ్చి చేసేది ఏమీ లేదు. సినిమా ఫీల్డ్ ఉన్న సినిమా ఫీల్డ్ చూసుకుంటే నడుస్తుంది. రాజకీయం వేరా, సినిమా ఫీల్డ్ వేరా. జగన్ ప్రజలకు వెళ్ళిండు, పాదయాత్ర చేసిండు. జగన్కి ఏంటంటే జగన్ కంటెంట్ తెలుసు, ప్రజలకు ఏం చేయాలి, ఏం అందించాలి. పవన్ కళ్యాణ్కి ఏం తెలుసు? సినిమా ఫీల్డ్ గురించి తెలుసు, అంతే తప్పించి ప్రజల గురించి ఏం తెలుసు? ఏమి తెలియదు కదా. బౌన్సర్లో పెట్టుకొని తిరగడం తప్పించి, అరవడం తప్పించి, మొరగడం తప్పించి చంద్రబాబు మీద ఎన్నో ఆరోపణలు చేసి చంద్రబాబుతోనే కలిసిపోయాడు. అలా ఎవరు నమ్ముతారు? ఇప్పుడు చంద్రబాబుని నమ్మొద్దు అని చెప్పేసి చంద్రబాబుతోనే కలిసిపోయేటప్పుడు ఇప్పుడు చంద్రబాబుని వాళ్ళందరూ ఐకమైనప్పుడు జగన్ని నమ్ముతారు కానీ చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని వీళ్ళని ఎందుకు నమ్ముతారు? వీళ్ళని నమ్మనే అవకాశాలు లేవు కదా.